ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చేసిన నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో విజయం సాధించడానికి 10 సూత్రాలు అనే వీడియోలో నేను మీకు 5 టిప్స్ మాత్రమే ఇవ్వగలిగాను. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇంకొక 5 టిప్స్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. దీన్ని చాలా క్లారిటీగా మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు మీ బిజినెస్ని గ్రో చేసుకోవడానికి, మీరు ముందుకెళ్ళడానికి, సక్సెస్ కావడానికి ఈ 10 టిప్స్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందుకు నేను మీకు చెప్పిన 5 టిప్స్ ఒకసారి రిమైండ్ చేస్తాను మీకు. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి ఘన విజయమైనా సాధించవచ్చు అని చెప్పాను. రెండోది, 100 ఆలోచనల కంటే ఒక ఆచరణ గొప్పది అని చెప్పాను. ఏ లక్ష్యం సాధించాలన్నా దాని పట్ల నమ్మకం ఉండాలి అని చెప్పాను. నాలుగోది, మంచి పని చేయడానికి మంచి రోజు అవసరం లేదు అని చెప్పాను. అలాగే ఐదవది, మొహమాటస్తులు ఎప్పటికీ జీవితంలో పేదవాళ్ళుగా మిగిలిపోతారని చెప్పాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీ యూట్యూబ్లో దొరకపోతే, ఇప్పుడు నేను చేయబోయే వీడియోలో దీన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. హ్యాపీగా మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈ వీడియోని మీరు చూడొచ్చు. ఓకే, టుడే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక అమేజింగ్ టాపిక్. ఆరోది చెప్పబోతున్నాను. ఆరో టిప్ ఏంటంటే, ఫలితం లేకుండా పని చేయాలి, ఒకనొకప్పటికి అదే గుర్తింపు తెస్తుందని చెప్పి ఈరోజు ఆరోది టిప్పు. ఏడో టిప్ ఏంటంటే, అద్భుతాలు సృష్టించిన వారంతా ఆర్థికంగా వెనుకబడిన వారే. ఓకే, ఎనిమిదో టిప్ ఏంటంటే, మనం కాలాన్ని వృధా చేస్తే అది మన జీవితాన్ని వృధా చేస్తుంది అంటున్నారు. తొమ్మిదో టిప్ ఏంటంటే, ప్రతి మనిషికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దానికోసమే జీవించాలని చెప్పి 9వ టిప్ ఉంది. 10వ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, బద్ధకం అనేది మనిషికి సజీవ సమాధి లాంటిది ఫ్రెండ్స్. ఈ 5 టిప్స్ గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. 6వ టిప్, ఫలితం లేకుండా పని చేయాలి, ఒకనొకప్పటికి అదే గుర్తింపు తెస్తుంది అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే చాలామంది ఏం ఆలోచిస్తారంటే, నేను వెళ్ళగానే చాలామంది నన్ను ఓకే చేస్తారు, నాకు మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా తమ్ముడు ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చాలా హై ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీ పని మీరు చేయండి. మీరు చెప్పిన వెంటనే వాళ్ళు బిజినెస్లోకి రావాలని లేదు ఫ్రెండ్స్. ఈరోజు మీరు ఒక పర్సన్కి మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్లో ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారనుకుందాం. ఎగ్జాంపుల్, వెళ్ళిన వెంటనే ఒక 4 5 మీరు బిజినెస్ ప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళంతా కూడా మీ బిజినెస్లో చేరాలనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే, మీ పని ఏంటి, మీరు చేయాలి. బిజినెస్ ప్లాన్ గురించి చెప్పడమే మీ పని. దాని తర్వాత వాళ్ళు చేస్తారా చేయరనేది అది మన చేతుల్లో లేదు. దాని మీద మనం ఆశించకూడదు. ఓకే, ఎప్పుడైతే మీరు ఆశించకుండా పని చేయగలుగుతారో అప్పుడు మీరు అందులో సక్సెస్ అవుతారు. ఎగ్జాంపుల్, ఒక రైతు గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఒక రైతు వ్యవసాయం చేసేటప్పుడు ఒక పంట వేశాడు. ఎగ్జాంపుల్, ఏదో ఒక పంట వేశాడు. ఆ పంట వేసిన టైంలో ఓకే, ఆ కాలం సహకరించగా ఆ టైంలో వర్షాలు బాగా పడి తుఫాన్లు బాగా లేచి ఓకే, మొత్తం ఆ పంట వేసిన పంట అంతా కొట్టుకుపోయింది అనుకుందాం. ఓకే, కొట్టుకుపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ రైతు పంట వేస్తాడా లేదా? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వేస్తాడు. ఎందుకంటే ఆ రైతుకు తెలుసు, రైతు ఫలితం మీదనే, ఆయన పని మీదనే ఫోకస్ చేస్తాడు కానీ ఫలితం మీద ఫోకస్ చేయడు. ఓకే, ఆయన విత్తనాలు వేసిన తర్వాత ఎంత పంట వస్తుందనేది ఆయన తెలియదండి. ఓకే, దేవుడు సహకరిస్తే దేవుడి మీద నమ్మకంతో నేను ఇది పని చేశాను, ఈ పనికి నాకు ఇంత వస్తుందనే నమ్మకంతో పని చేస్తాడు తప్ప ఖచ్చితంగా ఇంత వస్తుందని నమ్మకంతో పని చేయరు ఫ్రెండ్స్. అలాగే మనం కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఫలితాలు అనేది దానంతా పరిగెట్టుకుంటూ వస్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు ఫలితం కోసం పని చేశారో ఆ ఫలితాన్ని మీరు ఆశించలేరు. ఎప్పుడైతే ఫలితం ఆశించాలి కానీ దానికోసమే పని చేయకూడదు. మీ పని మీరు చేసుకుంటూ పోతే ఫలితం అనేది దానంతా అదే వస్తుంది. సృష్టి రహస్యం ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఏదైతే బాగా కోరుకుంటారో, మీకు బాగా ఏదైతే కోరుకుంటున్నప్పుడు అది రాదు ఫ్రెండ్స్. మీరు కోరుకోవాలి కానీ దానికోసం పని చేయాలి. దానికోసం పని చేసినప్పుడే మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ దగ్గరికి వస్తుంటుంది ఫ్రెండ్స్. ఓకే, కోరుకున్న వెంటనే రాదు, సమ్ టైం తీసుకుంటుంది. అది వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అందుకోసమే నేను 6వ టిప్లో మీకు ఇచ్చే టిప్ ఏంటంటే, ఫలితం లేకుండా పని చేయాలి, ఒకనొకప్పటికి అది మీకు గుర్తింపు తెస్తుంది, మీ ఎదుగుదలకి అది ఉపయోగపడుతుందని నేను 6వ టిప్లో మీకు తెలియజేశాను. ఓకే ఫ్రెండ్స్, 7వ టిప్ ఏంటంటే, అద్భుతాలు సృష్టించిన వారంతా ఆర్థికంగా వెనుకబడిన వారే. 100% ఫ్రెండ్స్. ఎవరైతే ఆర్థికంగా ఈరోజు నిలదొక్కున్నారో, ఎవరైతే ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా వెనుకబడిన వారే ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళని నేను కొంతమందిని ఎగ్జాంపుల్ చెప్పి మీకు చూపిస్తాను. ఓకే, ఒకప్పుడు మీరు మన సినీ ఇండస్ట్రీని తీసుకున్నట్టయితే మీకు రజనీకాంత్ తెలుసు, సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుసు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఓకే, బాలీవుడ్, హాలీవుడ్ అన్ని టోటల్గా సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ వాళ్ళు తెలియని వారు ఉండరు. కానీ రజనీకాంత్ ఒకప్పుడు ఎంత కష్టపడ్డాడో మీ అందరూ తెలుసో తెలియదు నాకు తెలియదు, నేను చెప్తాను. రజనీకాంత్ ఒకప్పుడు తమిళనాడులో ఒక బస్ కండక్టర్గా అతని జీవితాన్ని స్టార్ట్ చేసి ఈరోజు టాప్ హీరోగా ఎలా ఎదిగారు, అది ఎంత కష్టపడి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అందుకోసమని ఎవరైనా కూడా
పుట్టుకతోటే గొప్పవాళ్ళు కారు ఫ్రెండ్స్. ఓకే, ఒకప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళే. ఎగ్జాంపుల్ చిరంజీవి గురించి చెప్తాను. మెగాస్టార్ చిరంజీవి ఒక కానిస్టేబుల్ కొడుకు ఫ్రెండ్స్. అతను ఒక కానిస్టేబుల్ కొడుకు కసితో ఇండస్ట్రీకి వచ్చి కసితో పైకి వచ్చి చాలా ఒడుకులు తిని చాలా దెబ్బలు తిని బిజినెస్లో సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యి ఓకే స్టార్ హీరోగా ఈరోజు పేరు తెచ్చుకున్నారు. అతని సక్సెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అతని సక్సెస్ ఇప్పుడు అతని తరతరాలకు ఉపయోగపడే సక్సెస్ని వాళ్ళ ఫ్యామిలీకి అందించాడు. అలాగే మనం కూడా ఈరోజు కష్టాలు ఉన్నాయి అని చెప్పి వెనక్కిపోకుండా మన ప్లానింగ్లో మనం ఖచ్చితంగా కష్టపడి సక్సెస్ అవుతే మన సక్సెస్ అనేది మన ఫ్యామిలీలో 10 తరాలకు ఉపయోగపడేలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే మీకు షారూఖ్ ఖాన్ గురించి తెలుసు అనుకుంటున్నాను. షారూఖ్ ఖాన్ చాలా ఎంత పేదరికం ఉంటాయి అనేది ఘోరం ఫ్రెండ్స్. నేను ఆ స్టోరీ చదివాను. అతను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి వచ్చినప్పుడు అతనికి డబ్బులు లేక అతని ఫ్రెండ్ దగ్గర 20 రూపాయలు 30 రూపాయలు అడుక్కొని ఆ టిఫిన్ అలా చేసి బాంబేలో పావు బాజీ అవి తిని ఓకే ఆ సినిమా ఇండస్ట్రీలో ఆ సినిమా ఏదైతే ఉందో పరిశ్రమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళి బెంచీల మీద పడుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా స్టార్ట్ చేసిన ఆయన జీవితం ఫస్ట్ యాంకర్గా స్టార్ట్ చేశాడు, సీనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే టాప్లో ఉన్నాడు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే మనకి అమితాబ్ బచ్చన్ గురించి తీసుకున్నట్టయితే అమితాబ్ బచ్చన్ అసలు సినిమా ఇండస్ట్రీకి పనికిరావన్నారు. మీ కాళ్ళు పొడుగుంటాయి, మీరు మీ కొంగ కాళ్ళు మీరు అసలు పనికిరారని చెప్పారు. అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ రేడియోలో పనిచేయడానికి వెళ్తే మీ బొంగురు గొంతు అసలు మీ వాయిస్ ఎలా ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకున్నారని హేళన చేశారు. అలాంటి పర్సన్ కసితో పైకొచ్చి ఓకే ఈరోజు సినిమా ఇండస్ట్రీలోనే బాలీవుడ్ టాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలో ఆయనను విగ్రహాలు పెట్టి కొలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎస్ ఆర్ నో? దెన్ నేను బిజినెస్ పర్సన్ గురించి చెప్తాను. అందరూ ఈ సినిమా గురించి కాకుండా బిజినెస్ పర్సన్ పరిచయం చేస్తాను. అతని పేరే ధీరుభాయ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత. ఓకే, ఒకప్పుడు అతను ఎంత బీదరికంలో తెలుసా ఫ్రెండ్స్? ఒక పల్లెటూరులో ఒక రైతు కొడుకు అతను. అలాంటి పర్సన్ను తన సొంత కష్టార్జితంతో సొంత టాలెంట్ తోటి ఎలా పైకొచ్చాడో మీకు తెలుసా? ఒకనొకప్పుడు అతను ఒక రిలయన్స్ పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు. కానీ ఈరోజు రిలయన్స్ పెట్రోల్ బంప్లో స్థాపించే స్థాయికి ఎదిగాడు. రిలయన్స్ ఇండస్ట్రీ అంటే ఎంత మొత్తం పెద్ద స్థాయిలో ఉందో మీకు అందరూ తెలుసు. అతను ఈరోజు లేకున్నా అతని కొడుకులు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మీకు తెలుసు. ఓకే, ఒకరి కష్టం మీద మన ఫ్యామిలీ అంతా కూడా బతుకుతుంది ఫ్రెండ్స్. అందుకొని కష్టే పలే సుఖి అన్నారు తప్ప సుఖే పలే కష్టాన్ని ఇక్కడ చెప్పలేదు ఫ్రెండ్స్. అందుకోసం నేను మీకు ఇచ్చిన 7వ టిప్ ఏంటంటే అద్భుతాలు సృష్టించిన వారంతా ఆర్థికంగా వెనుకబడిన వారు ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకొని మీ పని మీరు సక్రమంగా చేసుకున్నట్టయితే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీరు మిరాకిల్స్ని క్రియేట్ చేయడానికి ఇది మీకు ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం కాలాన్ని వృధా చేస్తే అది మన జీవితాన్ని వృధా చేస్తుంది ఫ్రెండ్స్. 100% ఫ్రెండ్స్. టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైం గురించి చాలామంది తెలియక, ఈ కాలం గురించి చాలామంది తెలియక టైంని వాడుకొని చాలా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. టైం అనేది వెరీ వాల్యుబుల్ ఫ్రెండ్స్. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. టైం గురించి చైనాలో ఒక సామెత ఉంది ఫ్రెండ్స్. దాని గురించి నేను మీకు చెప్తాను. ఓకే, టైం గురించి చైనాలో ఉన్న సామెత ఏంటంటే మీ జీవితంలో మీరు సంపాదించుకున్న ఆస్తిని అంతా తీసుకుపోయి బావిలో పడేసినా మళ్ళీ మీరు తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మీ జీవితంలో 1 నిమిషం టైం వేస్ట్ చేసినా కూడా మీరు నిమిషాన్ని మీరు సంపాదించడం చాలా అన్పాసిబుల్ అంటున్నారు. మీరు పాసిబుల్ కాదంటున్నారు ఫ్రెండ్స్. అందుకోసమే టైంని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయొద్దు ఫ్రెండ్స్. టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకోసమని మీ జీవితంలో ప్రతి నిమిషాన్ని రూపాయిగా భావించండి. అలా భావించిన ప్రతి నిమిషాన్ని రూపాయలుగా మార్చుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఏ పని చేయకుండా సోమరిపోతుల గంటలు పూటలు రోజులు వారాలు నెలలు సమయాన్ని వృధా చేయకండి ఫ్రెండ్స్. ఒక రోజు గడిచిపోయిందంటే మన జీవిత కాలంలోంచి ఒక రోజు తరిగిపోయిందని అర్థం ఫ్రెండ్స్. అందుకే కాలంతో పరుగు పెట్టాలి. మనం నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే చాలా అందరికన్నా ముందు నిద్ర లేవాలి, అందరికన్నా ఆలస్యంగా నిద్రపోవాలి. మధ్యలో ఈ సమయాన్నంతా ఏదో రూపంలో సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకసారి మీ గతంలోకి వెళ్ళి ఎంత కాలాన్ని వృధా చేస్తారో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని చాలా తలపట్టుకొని మరీ బాధపడకండి ఫ్రెండ్స్. అమూల్యమైన కాలాన్ని ఇంత వృధా చేశానా అంటూ మీరే బాధపడుతూ ఉంటారు. టైం అనేది ఎవరికైనా ఒకటే రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. రిక్షా తొక్కేవాడికైనా అదే 24 గంటలు, కోటీశ్వరుడికైనా అదే 24 గంటలు. ఆ టైంని ఎలా ఉపయోగించుకున్నారనే దాని మీద ఆ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసమని ఈరోజు నేను మీకు ఇచ్చే టాపిక్, నేను 8వ టిప్లో మీకు ఏం చెప్తున్నానంటే కాలాన్ని వృధా చేయకండి ఫ్రెండ్స్. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు కాలాన్ని వృధా చేయకండి. అందరికంటే ముందుగా మీరు నిద్రపోండి, అందరికంటే ముందుగా నిద్ర లేవండి. ఓకే, మీ పనులు రేపటి ఫండమెంటల్ లేదంటే మీరు ఏ పని చేయాలి, ఎంతమందిని కలవాలి, ఎంతమందికి బిజినెస్ ప్లాన్ చెప్పాలి, ఎంతమందికి మీ ప్రోడక్ట్ గురించి చెప్పాలి, ఎంతమంది ప్రాస్పెక్ట్ని మీరు చెప్పాలి, మీరు నెక్స్ట్ ఏ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, మీరు ఏ బుక్ చదవాలి, మీ నాలెడ్జ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. అది ఫోకస్ చేయాలంటే
చేయాలంటే మీ టైం మీ చేతిలో ఉండాలా. ఆ టైంని మీరు రాసి పెట్టుకోండి. ఏ టైంలో ఏం చేయాలని ఎప్పుడైతే మీరు రాసి పెట్టుకుంటూ ఉంటారో ఖచ్చితంగా మీరు టైంని దుర్వినియోగం చేయరు. ఆ టైంని మీరు మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పే టిప్ ఒకటే ఫ్రెండ్స్, మీ టైంని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటారో అంత బాగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. అంతేగాని కబుర్లు చెప్పుకుంటూ ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ అవన్నీ చెప్పకండి ఫ్రెండ్స్. జీవితంలో సక్సెస్ కావాలంటే మీ టైంని మీరు ఎంత ఉపయోగించుకుంటున్నారు అనే దాని మీద మీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. నేను మాట్లాడే భాషలో మా లాంగ్వేజ్లో మీకు చాలా కొంచెం ఇబ్బంది అనిపించినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తుంది మనం అందరం సక్సెస్ కావాలి, మీ ఎదుగుదల కావాలి. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, మీ ఎదుగుదల కావాలనే ఉద్దేశంతో ఇలాంటి లాంగ్వేజ్ అప్పుడప్పుడు నేను మాట్లాడడం జరుగుతుంది. దాని మీద తప్పుగా ఎవరు భావించొద్దు. నేను మాట్లాడే మాటలు మీకు ఏదో రకంగా నచ్చి మీరు దాన్ని ఆచరణలో పెట్టి సక్సెస్ అవుతే నాకు అంతకంటే ఇంకా ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. 8వ టిప్లో నేను ఇచ్చింది ఏంటంటే, మనం కాలాన్ని వృధా చేస్తే అది మన జీవితాన్ని వృధా చేస్తుందని చెప్పి నేను మీకు 8వ టిప్లో చెప్పాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 9వ టిప్ ఏంటంటే, ప్రతి మనిషి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దానికోసమే జీవించాలంటున్నారు ఫ్రెండ్స్. 100% నేను చెప్పే టిప్ ఏంటంటే, ప్రతి మనిషి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దానికోసమే జీవించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే 9th టాపిక్ ఏంటంటే, ప్రతి మనిషి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దానికోసమే జీవించాలని ఈ టాపిక్లో మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. ఈ జీవిత లక్ష్యం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అసలు లక్ష్యం అంటే ఎలా ఉంటుందనే దాని గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. మనం ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకోకపోతే, ఒక లక్ష్యం కోసం మనం ప్రయత్నాలు చేయడం ప్రారంభించకపోతే, మనం ప్రారంభించేదాకా మనలో అంతర్లీనంగా దాగి ఉన్న మన శక్తి సామర్థ్యాల గురించి మనకే తెలియదు ఫ్రెండ్స్. అందుకోసమే మనం ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ జీవిత అనుభవాల నుంచి నేర్చుకుని విజయం సాధించేవారు ఫ్రెండ్స్. పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ జీవిత అనుభవాల నుంచి నేర్చుకునే విజయం సాధించేవారంట ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పట్లో పోటీ తెలివితేటలు తక్కువ ఉండేవంట ఫ్రెండ్స్. కానీ నేడు మీ తప్పుల నుండి నేర్చుకునే విజయం సాధించడానికి సమయం చాలా ఫ్రెండ్స్. మీ తప్పుల నుండి నేర్చుకుని విజయం సాధించడానికి సమయం లేదు. కాబట్టి వెంటనే మనం జీవితంలో కొంత సమయం అయిపోయిందని బాధపడకుండా, మిగతా సమయంలో 3వ వంతు నిధుల్లో అయిపోయింది కనుక మిగతా సమయంలో కొంత కాలకృతాల్లోనూ, ప్రయాణంలోనూ, మాట్లాడడంలోనూ, టీవీ వార్తా పత్రికలు చదవడంలోనూ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మన దగ్గర మిగిలిన సమయం ఎంత, మన లక్ష్యాన్ని చేరుకునేది ఎలా ఉంది అనేది మనది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకోసం నేనేమంటున్నానంటే, మీ జీవితం మీరు అనుకున్నట్లుగా జీవించడానికి ఇంకా మీకు అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీ జీవితం మీరు అనుకున్నట్లుగా జీవించడానికి ఇంకా అవకాశం ఉంది. మీరు వృద్ధులు కాదు, ఓల్డ్ ఏజ్ ఏంలోనూ లేరు కనుక మీరు 100% మీ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే అది మీరు సాధించవచ్చు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే అసలు మీ జీవిత ఆశయం ఏమిటి అనేది మీకు తెలియాలి ఫ్రెండ్స్. ఒక భావాన్ని స్వీకరించండి, దాన్నే మీ జీవిత ఆశయంగా చేసుకోండి, దాన్నే మననం చేయండి, దాన్నే కలగరండి, దానిలోనే పరవశులై జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి భాగం కూడా ఆ భావంతో తన్మయం కావాలి. అదే మీ కార్యసిద్ధికి దారి ఫ్రెండ్స్. దీన్ని స్వామి వివేకానంద చెప్తూ ఉంటారు. అందుకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, మీ జీవితం ఆశయం ఏంటి, ఒక లక్ష్యం మీకు ఏర్పడాలంటే అసలు మీ జీవితం ఆశయం ఏంటనేది మీకు తెలిసి ఉండాలా. ఆ ఆశయం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్లో బిజినెస్ స్టార్ట్ చేశారు. నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం సాధించాలనుకుంటున్నారు, మీ గోల్స్ ఏంటి, మీ డ్రీమ్స్ ఏంటి, మీ లక్ష్యం ఏంటి, అసలు ఎందుకోసం మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చారు, మీరు ఎన్ని డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు, మీ ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదా మీరు ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా, లేదా సంఘానికి మీరు గౌరవించాలి, సంఘంలో మీకంటే ఒక పేరు ప్రతిష్టలు రావాలనుకుంటున్నారా, వాటెవర్ మీకు ఏది కావాలో ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం మీరు పనిచేసినప్పుడు దాన్ని మీకు సాధించడానికి మీరు అర్హులు అవుతారు, దాన్ని సాధించగలగలుగుతారు. అందుకోసం ఫ్రెండ్స్ నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా మీకంటే ఒక లక్ష్యం ఉండాలి ఫ్రెండ్స్. లక్ష్యం లేనిది మీరు ఏ దారిలో వెళ్తున్నారో మీకు తెలియకపోతే ఎటు వెళ్తారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చెప్తాను. మీకంటే ఒక లక్ష్యం లేదు, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు. రైల్వే స్టేషన్కి వెళ్ళి బుకింగ్ కౌంటర్కి వెళ్ళి మీరు టికెట్ ఇవ్వమని చెప్పి అడిగారు. టికెట్ ఇవ్వమని అడిగినప్పుడు ఆ టికెట్ ఇచ్చే అధికారి ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళడానికి టికెట్ ఇవ్వాలంటే నాకు తెలియదు అని చెప్తే మరి అతను ఎక్కడికి మీకు టికెట్ ఇస్తారు? అర్థమైందా ఫ్రెండ్స్? అతను మీరు ఎక్కడికి వెళ్తారని టికెట్ ఇస్తారు, ఒకసారి అర్థం చేసుకోండి. అంటే మీకు ఒక లక్ష్యం లేదు, మీకు ఏం సాధించాలి అనేది లేదు, మీకు ఒక కారు కావాలి, కారు కొనుక్కోవాలనేది లక్ష్యం లేదు, మీ ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి, మీ పిల్లలకు మంచి చదువులు చదివించాలి అనేది లక్ష్యం మీకు లేదు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి మంచిగా చూసుకోవాలి, వాళ్ళు బ్రతుకుండగానే మీరు ప్రయోజకుడుగా అవ్వాలనే ఒక లక్ష్యం మీకు లేదు, సంఘంలో మీకంటూ ఒక పేరు ప్రతిష్టలు రావాలి, 10 మందికి ఉపయోగపడాలనే లక్ష్యం మీకు లేదు, ఇంటర్నేషనల్ ట్రిప్స్, నేషనల్ ట్రిప్స్, ఫ్లైట్లో తిరగాలనే లక్ష్యం మీకు లేదు. మరి ఏ లక్ష్యం కోసం మీరు పనిచేస్తారు? అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, వాట్ ఎవర్ మీరు ఏ సాధించాలన్నా దాని మీద ఫోకస్ చేయండి. ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్,
సముద్రంలో ఒక పడవ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పడవ అనేది క మ ఒడ్డుకు కట్టేస్తూ ఉంటారు. ఆ పడవ లక్ష్యం ఏంటి ఫ్రెండ్స్? ఆ పడవ లక్ష్యం ఏంటి? సముద్రంలో తిరగాలి. కానీ దాన్ని పక్కనే కట్టేశారనుకోండి, సముద్రంలో ఆ పడవ మునిగిపోతుందా, తేలుతుందా అని చెప్పి భయపడి ఆ పడవని సముద్రం ఒడ్డుకు కట్టేసి అలాగే పెట్టేశారనుకోండి, అది దాని లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్ల. 100% నెరవేర్చుకున్నట్టు కాదు ఫ్రెండ్స్. ఆ ఒడ్డుకు అలాగే కట్టబడి ఉండడం ద్వారా ఏదో ఒక రోజు పాడైపోయి అది తయారు చేసిన దానికి అర్థమే లేకుండా పోతుంది ఫ్రెండ్స్. అందుకోసం అని నేనేమంటాను, యాజ్ ఏ మనిషిగా మనం జన్మించినందుకు మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి ఫ్రెండ్స్. ఆ లక్ష్యం లేకుండా ఉంటే మనకి వేరే వాళ్ళతో ఇంకా పోల్చండి ఫ్రెండ్స్, మీకు అర్థమై ఉంటుంది. దాంతో సమానం ఫ్రెండ్స్. అందుకోసం జీవితంలో మీరు ఎదగాలంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఎదిగే అవకాశం, చాలా మంచి అవకాశం ఉంది. మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో అది నెట్వర్క్ మార్కెటింగ్లో సాధించుకోవచ్చు. దానికోసం మీరు ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయండి ఫ్రెండ్స్. ఇది నా 9వ టిప్. 10వ టిప్ ఏంటంటే, బద్ధకం అనేది మనిషికి సజీవ సమాధి లాంటి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, నేను చాలామంది చూస్తుంటాను. ఓకే, ఎంత బద్ధకం అంటే మరీ దారుణంగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక అతన్ని చూశాను, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఓకే, నా ఫ్రెండ్ పేరు చెప్పాను కానీ నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అతను టీవీ ముందు సోఫాలో పడుకొని ఉన్నాడు. టీవీ రిమోట్ వచ్చేసి కొంచెం దూరంలో ఉంది ఫ్రెండ్స్. ఆయన ఛానల్ చేంజ్ చేయాలనుకుంటున్నాడు, కానీ పడుకొని ఉన్నాడు. అదే టీవీ చూస్తున్న ఛానల్ చేంజ్ చేయాలి కాబట్టి కిచెన్లో ఉన్న వాళ్ళ ఆవిడని పిలుస్తున్నాడు. ఇక్కడ రా, ఈ రిమోట్ ఇచ్చేయాలని చెప్పి వాళ్ళ ఆవిడని పిలిచి రిమోట్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళ ఆవిడ కొంచెం రావడం లేట్ అయ్యే వరకు బాల్కనీలో ఆడుకుంటున్న వాళ్ళ కొడుకుని పిలుస్తున్నాడు, అరే ఇక్కడ రారా, ఈ రిమోట్ ఇవ్వరా అని. అంటే అంత బద్ధకం ఫ్రెండ్స్. బద్ధకం ముందు పుట్టి వీడు తర్వాత పుట్టాడు కావచ్చు అనుకున్నాను ఫ్రెండ్స్. మరీ అంత బద్ధకం ఉంటే జీవితంలో మనం ఏం సాధించలేము ఫ్రెండ్స్. బద్ధకం అనేది మనకు ఒక సజీవ సమాధి లాంటి, బ్రతుకుండగానే సమాధి అవ్వడం లాంటిది ఫ్రెండ్స్. ఓకే, ఆ బద్ధకం వదిలిపోవాలంటే కొన్ని టిప్స్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇవి ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మీరు ఈ బద్ధకాన్ని వదిలేయచ్చు. బద్ధకాన్ని వదిలేయాలంటే ఫ్రెండ్స్, ఈ టిప్స్ మీరు కావాలంటే రాసి పెట్టుకోండి, లేకపోతే రెగ్యులర్గా వినండి. ఓకే, ఫస్ట్ బద్ధకం వదిలేయాలంటే మీరు లేట్ నైట్ పడుకోకూడదు, ఎర్లీగా పడుకోవాలి. అంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తున్నారని కనుకంటే 9:30, 10 o'clock వల్ల మీరు పడుకోవాలి. 9 o'clock నుంచి 10 o'clock పడుకోవాలి. ఒకవేళ ఈ టైంలో పడుకోకపోతే మీ బిజినెస్ సంబంధించిన బుక్స్ చదవడం కానీ, మీరు ఇంతకుముందు ట్రైనింగ్స్ వెళ్ళిన చదవడం కానీ, రేపు ఎవరిని కలవాలని చెప్పి రాసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా 10 o'clock పడుకొని మార్నింగ్ 5 o'clock లేవాలి. మార్నింగ్ 5 o'clock లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని సమ్ ఎక్సర్సైజ్, మీకు ఏదైతే ఎక్సర్సైజ్ చేయగలుగుతారో, వాకింగ్కి వెళ్తారా, యోగాకి వెళ్తారా, ధ్యానం చేస్తారా, ఏది చేసినా కూడా అది చేసినప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, సూర్యుడు ఉదయించక ముందే మీరు ఉదయించండి. ఓకే, సూర్యుడు ఉదయించక ముందే మీరు నిద్రలేవండి. ఒక 21 days చేయండి ఫ్రెండ్స్. ఈ అలవాటుని ఒక 21 రోజు ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ 21 days తర్వాత మీ యొక్క ఎంథూసియాజం, మీలో ఉత్సాహం మీలో ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అందుకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, మీలో బద్ధకం ఉందా, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ రోజు నుండి ఈ వీడియో చూసిన వెంటనే ఆ బద్ధకాన్ని వదిలించుకోవడానికి నేను చెప్పిన ఈ టిప్స్ మీరు ఈ రోజు నుండే స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, నా యొక్క వర్డ్స్ కానీ నా యొక్క మాటలు కానీ మీకు బాధలా అనిపిస్తే మాత్రం నన్ను తిట్టుకున్నా పర్లేదు ఫ్రెండ్స్, కానీ నాకు కావాల్సింది మీ ఎదుగుదల. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా మంచి ఇండస్ట్రీ అని నేను చాలా ట్రైనింగ్లో నేనే చెప్తూ వస్తున్నాను ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 21st century మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు చాలామంది సక్సెస్ అవుతారు కూడా అని చెప్పి చాలా స్టేజ్ల మీద చాలా ట్రైనింగ్లలో నేను చెప్పాను. దానికి అర్థం ఎందుకు చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చి చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే వాళ్ళు వెళ్ళే విధానం కరెక్ట్ లేకపోవడం ద్వారా ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి నేను ఆ ఫెయిల్యూర్ని ఎత్తి చూపడానికి నెక్స్ట్ వీడియోలు అన్నీ కూడా ఫెయిల్యూర్ మీద వీడియోలు చేయబోతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఆ వీడియోలు చూడండి. నేను చాలా ఎందుకు ఫెయిల్ అవుతారు, ఏం చేస్తే ఫెయిల్ అవుతున్నారు, ఏం చేయకూడదు అనే దాని మీద సబ్జెక్ట్ చేయబోతున్నాను. కంపల్సరీ మీరు ఆ వీడియోలు చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను చాలా మంచి వీడియోలు చేయబోతున్నాను. ఓకే, ఈరోజు ఈ టాపిక్తో నేను క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్, మీరు ఎంత బిజీ ఉన్నా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నా ట్రైనింగ్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. నెట్వర్క్ మార్కెట్లో మీకు సక్సెస్ కావడానికి ఉపయోగపడతాయి. అరిబరి చూడకండి. రోజు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీ బిజినెస్ని బిల్డ్ చేసుకోవడానికి ఈ వీడియోలు నేను చేసే వీడియోలు ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడతాయి. నా 10 సంవత్సరాల అనుభవంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియోలు ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మీరు నా
వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయంటే నా వీడియోలన్నీ కూడా లైక్ చేయండి, కామెంట్ రూపకంగా చెప్పండి ఎలాంటి వీడియోలు చేయాలని కామెంట్ రూపకంగా కూడా పెట్టండి. ఒక 100% మీకు హెల్ప్ అవుతాను. దాంతో షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కువ మంది మీ టీంలో ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కొందరు ట్రైనింగ్ రాని వాళ్ళు ఉంటారు, కొందరు పార్ట్ టైమ్గా చేసుకోవాలి బిజినెస్ అనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ వీడియోలు షేర్ చేయడం ద్వారా వాళ్ళు కొంచెం నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీ బిజినెస్ గ్రో చేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి మీ బిజినెస్ గ్రో అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రైట్ సైడ్కి రెడ్ మార్క్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దాని మీద టచ్ చేయగానే నేను చేసే ప్రతి ఒక్క వీడియోని అప్లోడ్ చేయగానే ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ ద్వారా మీరు వెంటనే చూడొచ్చు. అలాంటి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోలతో మీ మళ్ళీ వస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతారు, నెట్వర్క్ మార్కెట్లో ఎందుకు ఫెయిల్యూర్స్ అవుతున్నారు అనే టాపిక్లో నేను వీడియోలు చేయబోతున్నాను. ఖచ్చితంగా మీరు అవి చూడండి. ఓకే, నాకు మీ ఎంకరేజ్ ఎంత బాగా చేస్తే నేను అంత బాగా మీ బిజినెస్ గ్రోయింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.